హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో యాక్సిస్ బ్యాంక్ మై జోన్ క్రెడిట్ కార్డ్ను ఎలాంటి జాయినింగ్ ఫీ లేకుండా, ఎలాంటి యాన్యువల్ ఫీ లేకుండా ఫ్రీగా ఎలా అప్లై చేసుకోవాలో క్లియర్గా ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్కు చాలా మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే మనం యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఏదైనా షాపింగ్ చేసినా మనకు అన్ని క్రెడిట్ కార్డుల కన్నా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుకు మాత్రమే చాలా ఎక్కువ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా షాపింగ్ చేస్తే అన్ని క్రెడిట్ కార్డుల కన్నా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నవారికి ఎక్కువ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలని చూస్తున్నారు. కాబట్టి మీ దగ్గర యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేకపోతే వెంటనే ఈ వీడియో చూసి యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ని ఫ్రీగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ మై జోన్ క్రెడిట్ కార్డ్ను ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అప్లై చేసుకోవడానికి ఉన్న ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, యాక్సిస్ బ్యాంక్ మై జోన్ క్రెడిట్ కార్డ్ను శాలరీ ఎంప్లాయ్ అయినా అప్లై చేసుకోవచ్చు, అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, శాలరీ ఎంప్లాయ్ అప్లై చేసుకోవాలంటే తనకు ప్రతి నెల మినిమం శాలరీ 15,000 అయితే ఉండాలి. తను ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నా కూడా ఈ క్రెడిట్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సెల్ఫ్ ఎంప్లాయీ ఈ క్రెడిట్ కార్డుకు అప్లై చేసుకోవాలి అంటే తను ప్రతి నెల మినిమం 30,000 అయితే సంపాదిస్తూ ఉండాలి. ఓకేనా, అలాగే తను ఇన్కమ్ ప్రూఫ్ అయితే చూపించాల్సి ఉంటుంది. ఇన్కమ్ ప్రూఫ్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని మనం చూపించవచ్చు, లేక బ్యాంక్ స్టేట్మెంట్ని చూపించవచ్చు, లేక ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని మనం చూపించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవాలి అంటే మినిమం ఏజ్ 25 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ అయితే 65 ఇయర్స్. ఓకేనా, ఈ వయస్సు గలవారు మాత్రమే ఈ క్రెడిట్ కార్డును అప్లై చేసుకోగలరు. ఫ్రెండ్స్, యాక్సిస్ బ్యాంక్ మై జోన్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవడానికి పాన్ కార్డ్, ఐడి కార్డ్, అడ్రస్ ప్రూఫ్, ఇన్కమ్ ప్రూఫ్, అలాగే కలర్ ఫోటోగ్రాఫ్లు అయితే ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, యాక్సిస్ బ్యాంక్ మై జోన్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవడానికి ఎలాంటి జాయినింగ్ ఫీ లేదు, ఎలాంటి యాన్యువల్ ఫీ లేదు. మనకు లైఫ్ లాంగ్ ఈ కార్డ్ అయితే ఫ్రీగా వస్తుంది. ఒకవేళ మనకు ఈ కార్డ్ పోగొట్టుకుపోతే కార్డ్ని రీప్లేస్ చేయడానికి 100 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి మనం పేటిఎం యాప్లో మూవీ టికెట్ బుక్ చేస్తే మనకు ఒక మూవీ టికెట్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. తర్వాత మనం నెక్స్ట్ టైం మూవీ టికెట్ బుక్ చేస్తే ఆ మూవీ టికెట్ పైన 100% క్యాష్ బ్యాక్ అయితే మనకు రిటర్న్ రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనకు 1 మంత్లో 200 రూపీస్ అయితే మనకు మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా. ఓకేనా, ఈ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి స్విగ్గీ యాప్లో మనకు నచ్చిన ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే ఆర్డర్ వాల్యూ పైన 40% అయితే క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. అజియో యాప్ ద్వారా మనం 2000 రూపీస్ సబో ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేస్తే మనకు 600 రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డ్ ఉపయోగించి మనం పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ ఆర్ డీజిల్ వేయించుకుంటే మనకు 1% అయితే క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా మనకు ఈ కార్డు ద్వారా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, కాబట్టి మీరు తప్పకుండా ఈ క్రెడిట్ కార్డ్ని వెంటనే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ మై జోన్ క్రెడిట్ కార్డ్ను ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, యాక్సిస్ బ్యాంక్ మై జోన్ క్రెడిట్ కార్డ్ను నార్మల్గా అప్లై చేసుకుంటే మనకు ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు. ఓకేనా, మీరు క్యాష్ కరో యాప్ ద్వారా ఈ క్రెడిట్ కార్డ్ను అప్లై చేసుకుంటే మీకు ఫ్లాట్ 1000 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో క్యాష్ కరో యాప్ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ ఇచ్చి మీరు యాప్ని మీ మొబైల్ ఇన్స్టాల్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇన్స్టాల్ చేసి క్యాష్ కరో యాప్లో అయితే రిజిస్టర్ అవ్వండి. ఓకేనా, మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి యాప్లో రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత మనకు యాప్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ టాప్ కేటగిరీస్ అని కనిపిస్తుంది కదా, ఇందులో బ్యాంకింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్యాంకింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో మనకు చాలా రకాల క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అయితే కనిపిస్తాయి. మీరు కావాలంటే వేరే క్రెడిట్ కార్డు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ నేను ఈ వీడియోలో యాక్సిస్ బ్యాంక్ మై జోన్ క్రెడిట్ కార్డ్ గురించే చెప్తున్నా. కాబట్టి ఇక్కడ మై జోన్ క్రెడిట్ కార్డ్ ఉంది కదా, ఓకేనా, దీనిపైన క్లిక్ ఇవ్వాలి. దీనిపైన క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది, ఎర్న్ 1500 రివార్డ్ నవ్ అని. ఓకేనా, ఇప్పుడు ఎర్న్ 1500 రివార్డ్ నవ్ పైన క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవడానికి ఎలాంటి జాయినింగ్ ఫీ లేదు, ఎలాంటి యాన్యువల్ ఫీ లేదు. ఓకేనా, లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అని ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. ఓకేనా, ఇక్కడ మీరు ఎర్న్ 1500 రివార్డ్ నవ్ పైన క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ అప్లై కనిపిస్తుంది కదా, అప్లై పైన క్లిక్ ఇవ్వాలి. ఫ్రెండ్స్, అప్లై పైన క్లిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ను ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ ఉంది కదా, గెట్ ఓటీపీ మీద క్లిక్ ఇవ్వగానే మీ మొబైల్కు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి వెరిఫై పైన క్లిక్ ఇవ్వాలి. ఫ్రెండ్స్,
ఇక్కడ టైటిల్ ఉంది కదా, టైటిల్ అయితే సెట్ చేసుకోవాలి. తర్వాత మీ ఫస్ట్ నేమ్ మరియు మీ లాస్ట్ నేమ్ అయితే ఇచ్చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ను కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఏ ఈమెయిల్ వాడితే ఆ ఈమెయిల్ ఐడి అయితే కరెక్ట్గా ఇవ్వండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే సెట్ చేసుకోండి. ఓకేనా, డేట్ ఆఫ్ బర్త్ అయితే మీకు మినిమం ఏజ్ అయితే 25 ఇయర్స్ ఉండాలి ఫ్రెండ్స్, అదైతే గుర్తుపెట్టుకోండి. 25 ఇయర్స్ లేకపోతే ఇక్కడ కింద కంటిన్యూ బటన్ అయితే హైలైట్ కాదు. 25 ఇయర్స్ అబవ్ ఉంటేనే ఇక్కడ కంటిన్యూ బటన్ అయితే హైలైట్ అవుతుంది. ఓకేనా, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత మనకు నెక్స్ట్ అయితే ఇక్కడ టర్మ్ అండ్ కండిషన్ అని కనిపిస్తుంది. ఓకేనా, ఈ విధంగా మనకు టర్మ్ అండ్ కండిషన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీరు యాక్సెప్ట్ పైన క్లిక్ ఇవ్వండి. యాక్సెప్ట్ పైన క్లిక్ ఇవ్వగానే ఇక్కడ మనకు వెరిఫైయింగ్ యువర్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. అంటే మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అయితే వెరిఫై చేస్తుంది, కరెక్ట్గా ఉందా లేదా అని మ్యాచ్ చేస్తుంది. ఇక్కడ వెరిఫైడ్ అని పడింది అంటే సక్సెస్ఫుల్గా వెరిఫై అయిపోయిందని అర్థం. ఓకేనా, తర్వాత మనకు ఆర్ యు ఎగ్జిస్టింగ్ యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ అని అడుగుతుంది. మీకు ఆల్రెడీ యాక్సిస్ బ్యాంక్లో అకౌంట్ కలిగి ఉంటే ఎస్ అని సెట్ చేయండి. ఒకవేళ అకౌంట్ లేకపోతే నో అని సెట్ చేయండి. ఓకేనా, మరలా ఇక్కడ మన మొబైల్ నెంబర్ మరియు మన డేట్ ఆఫ్ బర్త్ మరియు మన పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ ఇవ్వాలి. ఓకేనా, నెక్స్ట్ పైన క్లిక్ ఇవ్వగానే మన మొబైల్కు మళ్ళీ ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి సబ్మిట్ పైన క్లిక్ ఇవ్వాలి. ఓకేనా, ఇక్కడ మన నేమ్ అయితే ఆటోమేటిక్గా ఫెచ్ అవుతుంది. ఓకేనా, నేమ్ వగైరా డీటెయిల్స్ అయితే డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫెచ్ అయిపోతాయి. ఓకేనా, తర్వాత ఇక్కడ నేమ్ ఆన్ కార్డ్ అంటే మీ క్రెడిట్ కార్డ్ ఇప్పుడు మీకు కొత్తగా క్రెడిట్ కార్డ్ వస్తుంది కదా, ఆ క్రెడిట్ కార్డ్ పైన మీ నేమ్ ఏ విధంగా ఉండాలో ఇక్కడ టైప్ చేయాలి. ఇక్కడ ఎలా టైప్ చేస్తే క్రెడిట్ కార్డ్ పైన కూడా ఆ విధంగానే ప్రింట్ అయ్యి వస్తుంది. ఓకేనా, తర్వాత మీ మదర్ నేమ్ అయితే మీ మదర్ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క జెండర్ అయితే ఎంటర్ చేయండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. తర్వాత ఎడ్యుకేషన్, మీరు ఏం చదువుకున్నారో ఆ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఓకేనా, తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఒకసారి వెరిఫై చేసుకోండి. అడ్రస్ కూడా వెరిఫై చేసుకోండి, లేకపోతే అడ్రస్ అయితే మాన్యువల్గా ఎంటర్ చేయండి. ఇక్కడ ఆర్ యు వాంట్ టు రిసీవ్ కార్డ్ అబోవ్ అడ్రస్ అని ఉంది. అంటే ఇక్కడ పైన కనిపిస్తున్న అడ్రస్కి మీరు కార్డ్ రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఎస్ అని క్లిక్ ఇవ్వండి. ఒకవేళ పైన అడ్రస్ తప్పు ఉందనుకుంటే ఇక్కడ నో పైన క్లిక్ ఇచ్చి మీరు కొత్త అడ్రస్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఓకేనా, తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ టైప్ ఆఫ్ అడ్రస్ అని అడుగుతుంది. హోమ్ అడ్రస్ అయితే హోమ్ అని ఇచ్చేయండి, ఆఫీస్ అడ్రస్ అయితే ఆఫీస్ అని ఇచ్చేయండి. ఓకేనా, తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అడుగుతుంది. మీరు జాబ్ చేస్తుంటే సాలరీడ్ అని, జాబ్ చేయకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని సెట్ చేసుకోండి. ఓకేనా, తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ నెట్ యాన్యువల్ ఇన్కమ్ అడుగుతుంది. ప్రతి సంవత్సరం నెట్ శాలరీ ఎంత వస్తుందో అడుగుతుంది. సపోజ్ మీకు ప్రతి నెల ఒక 20,000 నెట్ శాలరీ వస్తుంటే అప్పుడు సంవత్సరానికి ఎంత అవుతుంది? 20,000 ఇంటూ ఒక 12. ఓకేనా, 2,40,000 అయితే అవుతుంది. కాబట్టి 2,40,000 అయితే ఎంటర్ చేయండి. మీకు ప్రతి నెల నెట్ శాలరీ ఎంత వస్తుందో దాన్ని 12తో మల్టిఫై చేసి ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఓకేనా, ఎంప్లాయీ సెక్టర్. ఓకేనా, మీరు పనిచేస్తున్న ఆర్గనైజేషన్ ఏ సెక్టర్కి సంబంధించింది? ఓకేనా, బ్యాంకింగా, సాఫ్ట్వేరా, ఓకేనా, గవర్నమెంట్ సెక్టరా సెట్ చేసుకోండి. తర్వాత సోర్స్ ఆఫ్ ఫండ్, ఓకేనా, శాలరీ అని సెట్ చేసుకోండి. ఓకేనా, మీరు జాబ్ హోల్డర్ అయితే శాలరీ అని. ఓకేనా, జాబ్ హోల్డర్ కాకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే మీరు ఏ పని చేస్తారో ఆ పని అయితే సెట్ చేసుకోండి. తర్వాత టైప్ ఆఫ్ ఇండస్ట్రీ. ఓకేనా, ఇండస్ట్రీ క్లాసిఫై సాఫ్ట్వేర్ ఇండస్ట్రీనా లేకుంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీనా ఫైనాన్స్ ఇండస్ట్రీనా అదేదో సెట్ చేసుకోండి. తర్వాత కరెంట్ ఆర్గనైజేషన్ నేమ్ అంటే ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు కదా, ఆ వర్క్ చేస్తున్న కంపెనీ పేరు ఏదో ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా, తర్వాత ఇక్కడ టెన్యూర్ ఇన్ కరెంట్ జాబ్, ప్రస్తుతం ఇప్పుడు వర్క్ చేస్తున్నారు కదా ఆ కంపెనీలో మీరు ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత టోటల్ జాబ్ ఎక్స్పీరియన్స్. ఓకేనా, వర్క్ ఎక్స్పీరియన్స్, మీరు డిఫరెంట్ కంపెనీలో చేంజ్ ఉంటారు కదా, ఇప్పటి వరకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది వర్క్ పైన అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా, అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత కార్డ్ను సెట్ చేసుకుని ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ ఇవ్వాలి. సబ్మిట్ పైన క్లిక్ ఇవ్వగానే మనకి ఈ విధంగా లోడ్ అయితే కనిపిస్తుంది. ఓకేనా, లోడ్ అవుతుంది. ఒక 5 to 10 సెకండ్స్ అయితే ఈ విధంగా లోడ్ అవుతుంది. తర్వాత మనకు ఈ విధంగా మెసేజ్ అయితే వస్తుంది. థ్యాంక్ ఫర్ అప్లయింగ్ యాక్సిస్ బ్యాంక్ మైజోన్ క్రెడిట్ కార్డ్ అని ఈ విధంగా మనకు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ రెఫరెన్స్ నెంబర్, ట్రాకింగ్ నెంబర్ కూడా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయితే మనం సక్సెస్ఫుల్గా అప్లై చేశాము. ఓకేనా, అప్లై చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనకు యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు అయితే ఒక 24 to 48 అవర్స్లో మనకు కాల్ అయితే చేస్తారు. కాల్ చేసి మన డీటెయిల్స్ అయితే వాళ్ళు మన దగ్గర వచ్చి మన ఆఫీస్కి వచ్చి లేకుంటే మన ఇంటి దగ్గరకు వచ్చేసి మన శాలరీ స్లిప్పర్, పాన్ కార్డ్ పిక్ అయితే తీసుకొని యాక్టివేట్ చేస్తారు. ఓకేనా, వాళ్ళైతే కార్డ్ని అయితే అప్రూవ్ చేయడం జరుగుతుంది ఒక 24 to 48 అవర్స్లో. ఓకేనా, కార్డ్ అప్రూవ్ అయిన తర్వాత మనకు 7 డేస్లో కార్డ్ అయితే మన ఇంటికి డిస్పాచ్ అయిపోతుంది. ఓకేనా, ఈ విధంగా మనం యాక్సిస్ బ్యాంక్ మైజోన్ క్రెడిట్ కార్డ్ అయితే ఈజీగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం కార్డ్ అయితే అప్లై చేసుకున్నాం కదా, అప్రూవ్ అయిపోయింది కదా. అప్రూవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం క్యాష్ కవర్ యాప్లోకి వెళ్ళేసి మనం చెక్ చేస్తే మనకు
రూ. 1000 అయితే క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, మనకు ఫ్రీగా రూ. 1000 అయితే క్యాష్ వస్తుంది. నార్మల్గా అప్లై చేసుకుంటే మనకు క్యాష్ బ్యాక్ అయితే రాదు. మనం క్యాష్ కవర్ యాప్ ద్వారానే మనం ఈ క్రెడిట్ కార్డ్ని అప్లై చేసుకుంటే మనకు రూ. 1000 క్యాష్ రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా యాక్సిస్ బ్యాంక్ మైజోన్ క్రెడిట్ కార్డ్ని అప్లై చేసుకొని ఈజీగా మీరు షాపింగ్ చేసుకోండి, మంచి క్యాష్ బ్యాక్ అయితే పొందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.